డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా తాతా మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు తాతా మధు గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఆ కవిత రాసిన లేక లేకుంటే కవిత వెనుక బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, అసలు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. దానిపై కీలక నేతలు ఎవరు రియాక్ట్ కాలేదు. ఇప్పుడు మాట్లాడబోయే కీలక నేత తాతా మధు గారే చెప్పాలి, ఎందుకంటే ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కవితతో పాటు కౌన్సిల్లో ఉన్న వ్యక్తి తాతా మధు. తాతా మధు గారు చెప్పండి, అంటే లేక కవిత గారే రాశారా, ఎందుకు రాయాల్సి వచ్చింది? అంటే సొంత ఫాదర్కి రాసిన లేఖ అది. నా దృష్టిలో అది బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లేఖ కూడా కాదు, ఎందుకంటే అందులో అడ్రస్ చేసింది డాడీ అంటూ అడ్రస్ చేశారు. అంటే ఒక కూతురు ఒక తండ్రికి రాసిన లేఖగానే దాన్ని నేనైతే చూస్తున్నాను. అంటే కూతురు తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఉంటుందా? అసలు కూతుర్ని కలవట్లేదా తండ్రి? ఏం జరిగింది? ఆ లేఖను మీరు ఎలా చూస్తున్నారు? కళ్యాణ్ గారు నమస్తే. అట్లా కాల్లో ఉన్న విట్లన్నకి అట్లా కాంగ్రెస్ మిత్రుడికి కూడా నమస్కారం. సో మీ చర్చలోనే అర్థమైపోతుంది, అంటే ముందు మీరు బిలీవ్ చేస్తారా కవిత గారితోనే అత్యంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. రెండు విఠలన్న కూడా ఆవిడ గారితోనే అంత గతంలో ఉద్యమంలో అనుభవం ఉన్నటువంటి, తనతో పాటు కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు అనంటే ఒక వ్యక్తి లెటర్ రాసినప్పుడు ఏ విషయం మీద రాశారు, వరంగల్లో బహిరంగ సభ జరిగితే దాని మీద వాళ్ళ నాన్నగారికి లెటర్ రాశారు అనేటువంటిది ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటరు ఆవిడే రాశారని కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆరోపిస్తుంది, బీజేపీ పార్టీ ఇంకొక ఎత్తుగడ ఎత్తుకుంది. బీజేపీ రఘునందన్ రావు గారు వారందరూ ఏమంటున్నారు, ఇది మొత్తం రేవంత్ రెడ్డి రాపించిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీతో కుమ్మక్కైన కాబట్టి వాళ్ళు రాపించారని వాళ్ళు అంటున్నారు. అసలు ఇది హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాపించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మతిలేని ఆయన ఇంకోటి చెప్తున్నాడు. ఇవన్నీ కాదు, ఎందుకంటే ఆవిడ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఎయిర్పోర్ట్ లో దిగబోతుంది. ఎందుకంటే నాకు కూడా కవిత గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను ఆ ఫ్యామిలీలో అత్యంత క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళకి తండ్రి కూతుర్ల మధ్య ఏం రిలేషన్ ఉందనేది పార్టీ పరంగా సంబంధం లేని విషయం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కుటుంబం. మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు, రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గారికి ఏముంది, లేకపోతే ఇంకొక ఆయనకి ఉంది, అవన్నీ చర్చ కాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఈ లెటరు కవిత గారు రాశారా రాయలేదని చెప్పగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఆ కవిత గారు. ఒక హాఫ్ అన్ అవర్ లో, ఎందుకంటే వాళ్ళ బాబుది మాస్టర్స్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ సెరమనీకి యుఎస్ కి వచ్చారు తను కూడా. సో షీఈస్ కమింగ్ నౌ ఇన్ హాఫ్ అన్ అవర్. యుఎస్ లోనే ఉన్నారు కదా, అక్కడ కలిసారా ఏమైనా మీకు? మేము కళల ముందు మాట్లాడుకున్నాం. అంటే ఈ విషయాలుగా తన విషయాలు చెప్పింది, అన్న యుఎస్ కి వెళ్తున్నాం, బాబుది గ్రాడ్యుయేషన్ ఉందనే విషయం చెప్పిండ్రు, అది వేరే విషయం, అది కాదు. ఎందుకంటే కొంత మాట్లాడుకుంటాం, కానీ లెటర్ మీద ఆవిడ స్పందించాల్సింది ఆవిడ. స్పందించినాక ఒక లెటర్ మధుగారి దాట వేసే రకంగా మీరు సమాధానం ఇవ్వద్దు, నేను సూటిగా అడుగుతున్నాను. నేను దాట వేసేవాడిని అయితే నేను కాళ్ళకు కూడా రాను, మాట్లాడాలి అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే కవిత గారు దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ క్లారిటీ ఇచ్చిన తర్వాత తను నేనే లెటర్ రాశానని తను ఒకవేళ చెప్పితే మళ్ళీ మీరు ఉంటారు, మీ స్టూడియో ఉంది, మీ ఛానల్ ఉంది, డిస్కషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు, రాజకీయ పార్టీల కామెంట్ చేసిన వాళ్ళందరూ ఉంటారు. దాని మీద కూడా మేము ఒక పార్టీ ఎమ్మెల్సీగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, కేసీఆర్ గారిని అత్యంత ప్రేమించే వ్యక్తిగా ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ కవిత గారు తను అంటే ఇది హైపోథెటికల్ క్వశ్చన్, హైపోథెటికల్ గానే మాట్లాడుతుంది. ఎందుకంటే ఒకవేళ నేనే రాశాను అని తను చెప్పితే దాని మీద పార్టీ చర్చించి మాట్లాడుతుంది. అంతేగాని తనకు సంబంధం లేని విషయాన్ని ఇప్పుడు ఏదో ఒక ఆయన రేవంత్ రెడ్డి రాయించండి ఒక ఆయన మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు రాయించారని ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అందుకోసం ఏందనంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ తోని ఎవరు మాట్లాడినా తప్పే అది. రేపు వచ్చేది, ఎందుకంటే రకరకాల ఊహాగానాల బేస్ చేసుకొని చర్చించడం అంటే మన టైం వృధా చేసుకోవటమే. ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ నాయకుడికైనా టైం వృధా చేసుకోవటం అవుద్ది. ఎవరైతే నిజంగానే లెటర్ రాశారు అనేటువంటి నిజంగానే జరిగి ఉంటే అది కూడా హైపోథెటికల్ గా నేను చెప్తున్నా, నేను ఊహించి అది తర్వాత చర్చాంశం అవుతుంది. అంతేగాని మీ పాయింట్ అర్థమైంది. మీడియా అనేది కానీ బయట జరుగుతున్న ప్రచారం కానీ మీరు అన్నట్టు హైపోథెటికల్ అయినా కూడా అందులో వాస్తవాలు చాలా జరుగుతాయి, చాలా ఉంటాయి. షర్మిల జగన్తో విభేదించారు, పార్టీ పెట్టబోతున్నారని మీడియానే ముందు చెప్పింది. ఆ తర్వాత ఎప్పటికో షర్మిల పార్టీ పెట్టారు.
ఆ తర్వాత ఆమె పార్టీ కాంగ్రెస్ లో కళ్యాణ్ విలీనం గారు కాబోతుందని కూడా అప్పుడు కూడా చాలా లీక్ చెప్పారు. అయింది, మీడియానే చెప్పింది. అప్పుడు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ లో విలీనమైంది. కళ్యాణ్ ఇలాంటి గారు అప్పుడు పరిస్థితులే కూడా ఉంటాయని చెప్తున్నాను. షర్మిల వెనకాల మీ మీడియా సంస్థలు కొన్ని, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారని అప్పుడు కూడా చర్చ ఇప్పుడు జరిగింది. అదే అడుగుతున్నారు, కానీ కవిత గారి వెనక ఎవరు లేదండి, ఉన్నారు వినండి. అనుకుంటున్నారు మీరు? కవిత వాస్తవం గారి వెనక డిఫరెంట్. ఎవరైనా అందుకోసం ఉన్నారా? ఏంటంటే కేసీఆర్ గారు, కవిత గారు ఒక తండ్రిగా, ఒక కూతురుగా వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏందనేది మా అందరికి తెలుసు. అందుకోసం ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుతాను అభిప్రాయం, ఎవరైనా మేము కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం. కేసీఆర్ గారి దగ్గర అనేక సందర్భాలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ ని ఒక్కొక్కరికి ఒక యాంగిల్లో ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాడు ఏంటంటే పొలిటికల్ యాంగిల్లో మాట్లాడితే బాగుంటది అనేటువంటి నేను అనుకుంటా. ఇంకొకళ్ళు అనుకుంటారు కేసీఆర్ గారు పంచి డైలాగులు వెళ్తే బాగుంటది, రేవంత్ రెడ్డి ఒక మాట తిడితే బాగుంటది, లేకపోతే మోడీని ఒక మాట తిడితే బాగుంటది అని ఇంకొకళ్ళు అనుకుంటారు. లేదు ఒకళ్ళని వీళ్ళని ఎక్కువ తిట్టాలనుకుంటారు, ఒకళ్ళు ఇంకోళ్ళు ఎక్కువ తిట్టాలనుకుంటారు. నేను మొన్న ఆపరేషన్ కగారు గురించి మాట్లాడారు కేసీఆర్ గారు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ బట్ నేను మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక డెమోక్రసీ మీద విశ్వాసం ఉన్నవాడిగా, వామపక్షవాదిగా నేను కేసీఆర్ గారు ఆ విషయాన్ని ప్రస్తావించడాన్ని అనేక మంది దగ్గర నేను ప్రస్తావించిన. ఆయన స్పీచ్ లో నాకు ఆ విషయం నచ్చింది కాబట్టి నాకు నా యాంగిల్ నాది, ఇంకొకరికి ఇంకో యాంగిల్ నచ్చొచ్చు. మీరు కూడా ఇంకొక ఐటమ్ తీసుకొని మీరు చేయొచ్చు. అందుకోసం విషయం అది కాదు. ఒకరు పొన్నం ప్రభాకర్ గారు ఒకటి మాట్లాడతారు, ఆయన గారు ఏమన్నా మొన్న ఏదో ఆ టాపిక్ లను వద్దు ఇప్పుడు, ఎందుకంటే మనము లెటర్ కన్ఫైన్ ఉందాం. మీ పాయింట్ అర్థమైంది. రైట్, విఠల్ గారు మీరే చెప్పాలి. తాతామోది గారు లేక కవిత రాసిందా లేదా ఆమె చెప్తే కానీ క్లారిటీ రాదు, కాబట్టి ఆమె చెప్పిన తర్వాత మాట్లాడదాం దాని గురించి. అవసరాన్ని బట్టి ఏం చేయాలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారా, లేక నిజంగా ఆమె రాస్తే ఇంకా డౌట్ ఉంది వాళ్ళకు. నాకైతే క్లారిటీ ఉంది, ఇది కవిత గారు రాసిన లేఖే. అలా పక్కనున్న అంచర్లు చాలామంది ఆ లేఖకు సంబంధించి నాకు చెప్పారు, మీకు కూడా చెప్పే ఉంటారు. కవిత చుట్టూ ఉన్న వాళ్ళలో మీకు నాకు తెలిసిన చాలా మంది ఉంటారు కాబట్టి ఇది కవిత గారు రాసిన లేఖే. కానీ లీక్ ఎలా అయింది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇది అంటే కవిత వర్గం నుంచే లీక్ అయింది, కవిత గారి వర్గం నుంచే లీక్ అయింది అనేది ఒక చర్చ. ఎందుకు లీక్ చేశారనేది తెలియదు. నిన్న కవిత ఈ లేఖ లీక్ అయిన వెంటనే జాగృతి కార్యకర్తల్ని రమ్మని పిలుపు, అంటే ఈ రెండు కొంచెం సింక్ అవుతున్నాయి. ఎందుకంటే కవిత గారు విదేశాలకు చాలా సార్లు వెళ్ళారు వచ్చారు, ఎప్పుడు ఇలాంటి జాగృతి కార్యకర్తల్ని పిలిపడం ఊరేగించుకోవడం ఇలాంటి ఎప్పుడు అంతకుముందు ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదా అండి జాగృతి కార్యకర్తలు? అరెస్ట్ అయిన సందర్భంగా అరెస్ట్ సందర్భంగా చాలా సార్లు కనిపించారు. ఇంత మెసేజ్లు మాత్రం జాగృతి కార్యకర్తలు మీరు రండి ఎయిర్పోర్ట్ కానీ మెసేజ్లు మాత్రం వెళ్ళలేదు ఇప్పటికీ. కవిత గారు పిలిపించుకున్నారా ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి? మీరే చెప్పాలి. అది అందరికి మెసేజ్ పోతుంది, కామన్ మెసేజ్ అండి ఎవరికైనా. మన ఖమ్మం వచ్చింది, పార్టీ తరపున మేము చేసాము, జాగృతి తరపున వాళ్ళు కూడా మెసేజ్ పంపించారు. కవిత గారు ఖమ్మం వస్తున్నారు, మీరు అందరు రండి అని చెప్పి మెసేజ్ పంపించారు. ప్రతిసారి అమెరికాకి వెళ్ళి రావడం వేరు, ఇది వ్యక్తిగతంగా కుమారుడి దానికి వెళ్ళి వస్తున్నారు. అదే పెద్ద దానికి పిలిపించుకొని ర్యాలీలు చేయాల్సింది కాదు కదా సందర్భం. అది ఓకే, అది వేరే ఏ రాజకీయ నాయకుడు పోయినా పిలిపించుకున్నారు ఈ రోజు. అది తేడా, ఒక చిన్న తేడా ఉంది. అంటే దీన్ని ఎలా చూస్తున్నారు ఈ లేఖని? తాతామది గారు కొట్టిపడేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే దీని వెనుక కేటీఆర్, హరీష్ ఉన్నారని కోమటిరెడ్డి అంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అనేది కవిత లేఖతో తేలిపోయిందని మళ్ళొక్కసారి బీజేపీని బీఆర్ఎస్ని అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎట్లయితే ఇరుకున పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, అదే స్టాండ్ ఈ లేఖతో ఇంకా కొంచెం ప్రూవ్ అయింది ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ మీద 2 నిమిషాలు మాట్లాడారు ఆ సభలో కేసీఆర్ గారు, నిజమే. బీజేపీ మీద పెద్దగా విమర్శలు చేయలేదు, అది కూడా నిజమే. అప్పుడే ఆపరేషన్ సింధూర్ ఏదో నడుస్తుంది కాబట్టి ఎక్కువ మాట్లాడితే కొంత బాగుండదేమో బీజేపీని ఈ సమయంలో అని ఆగచ్చు కూడా, అది చెప్పలేము మనం. కానీ అయినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే విమర్శలు మళ్ళీ మొదలయ్యాయి కవిత గారి లేఖతో. మీరు ఎలా చూస్తారు బీఆర్ఎస్? లైవ్లో ఉన్నటువంటి మదర్న తర్వాత మా మిత్రుడు కౌశిక్ గారికి, మీకు అండ్ వీక్షకులు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సో సహజంగా ఇది తండ్రి కూడా బిడ్డ పంచాయతీ అంతే కదా మనం మాట్లాడుతున్నాం. లేదు, అది వాస్తవం చెప్పాలంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ డాడీకి రాసిన లెటర్ అంతే. అది లెటర్ రాయాల్సిన హైదరాబాద్లోనే కదా, ఇప్పుడు అమెరికాలో ఉండి రాస్తేనేమో డాడీకి ఫోన్లో మాట్లాడలేని అన్ని విషయాలను లెటర్ రాయొచ్చు. కానీ హైదరాబాద్లో ఉండి లెటర్ రాసి తను అమెరికా దానికంటే విఠల్ గారు ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి 40-50 నియోజకవర్గాల్లో పర్యటించారు. అవును, అంటే ఆ స్పీచ్ కి సంబంధించి కూడా కేసీఆర్ అందరి నుంచి తీసుకుంటున్నారు, ఏది మాట్లాడితే బాగుంటుంది. ఆ ముందు కూడా అంటే స్పీచ్ ఇచ్చే ముందు కూడా కవిత గారికి అవకాశం ఉంది చెప్పడానికి.
ఆమె చెప్పారా లేకుంటే చెప్తే కేసీఆర్ పట్టించుకోలేదా, కేసీఆర్ కలిసే సందర్భం కవితకు రావట్లేదా, ఇలాంటి అనుమానాలు. అన్న మీకు తెలుసు, మనందరిది మదన్న కూడా తెలుసు, కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేది కవిత, ఆడబిడ్డ కాబట్టి ఇంట్లో ఆడబిడ్డకే నడుస్తుంది, అదే మగపిల్లలకన్నా ఆడపిల్లది ఎక్కువ నడుస్తుంది. అంటే కొంత ఒక ప్రచారం బయట ఉంది, ఇది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి, ఎందుకంటే ఆ జాగృతి కానీ కేసీఆర్ బీఆర్ఎస్ తో కానీ మీకు సంబంధాలు ఉన్నాయి. లిక్కర్ కేసు తర్వాత కొంత కవితను దూరం పెడుతున్నారు. నేను అదే చెప్పబోతున్నా. సో కవిత కారణంగా మేము అంటే అనేక కారణాలు అదొకటి కావచ్చు, తను జైలు అంటే లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడము, అది అరెస్ట్ కావడం, అదొక అనేక కారణాలు అదొకటి కావచ్చు. నేను కేవలం కవిత మాత్రమే కారణం కాదు ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోవడానికి. బహుశా కవిత అంటే తను టార్గెట్ చేసి ఆమె తను జైలుకు వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది తను అనేక సందర్భంలో బయటపడ్డది. అంటే నేనే మాట్లాడుతున్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు పార్టీలను, ఒక అభద్రతా భావాన్ని సృష్టించింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా 2 భాగాలుగా చూడాలన్నా, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. సరే ప్రాంతీయ పార్టీలో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే నేను తప్పు పట్టట్లేదు, అన్ని పార్టీలు ఉంది, ఒకటే కాదు. కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పారు, తెలంగాణ రాష్ట్రం మనం రాష్ట్రం కోసం పోరాటంలో అప్పుడు నమ్మకం విశ్వాసం కల్పించడానికి ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయనని చెప్పారు, బహిరంగ అనేక సందర్భాలు చెప్పారు. ఇన్వాల్వ్ కూడా అనివార్యంగా చేశారు. ఎన్నికల తర్వాత ఏమైంది, ఎన్నికల తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు చెప్పిన మాటకి భిన్నంగా హరీష్ రావు గారు మంత్రి అయ్యారు, కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, తను ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది, సంతోష్ గారికి ఒక బాధ్యత వచ్చింది, వినోద్ గారికి ఒక బాధ్యత, అంటే ఫ్యామిలీ మెంబర్ చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. అది ఎంత దూరం వెళ్ళిందంటే మొన్న వరంగల్ సభలో ఏకంగా తన వారసుని ప్రకటించే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు కవిత గారికి బహుశా ఎక్కడైనా ఈ లేఖ రాయడానికి కారణం చెప్తా ఉన్నాను. మొన్న వరంగల్ వారికి సంబంధించిన సభలోనే వార్షికోత్సవంలోనే రథోత్సవంలో కేసీఆర్ గారి ఫోటో అండ్ కేటీఆర్ గారి ఫోటో అందరు కావచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా అసంతృప్తిగా ఉన్నారని చాలా రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అన్న ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్క ఫోటో ఉంటే అసలు చర్చనే ఉండదు, ఎవరు అసంతృప్తి ఉండాలని వీలేదు. కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ ఫోటో ఉండడం ద్వారా, ఎందుకంటే కవిత కూడా ఉంది కదా జైలుకు వచ్చిన తర్వాత, నేను కూడా తన అసలు ఎయిర్పోర్ట్ లోనే తనకు కూడా నినాదాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. విడుదలైన తర్వాత సీఎం అని మధ్యకాలంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఒక ట్రెండ్ నడుస్తుందన్న. జగన్ జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అయ్యిండు, చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అయ్యారు. తన సన్నిహితులు కూడా ఎవరు చెప్తారు కదా, ఆశతోటో లేకపోతే అభిమానంతో కవితక్క ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. సో ఈ సహజం ఏంటంటే ఈ సహజంగా ఫ్యామిలీ మెంబర్స్ లో అన్న మదన్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్నారు. హరీష్ రావు గారేమో గ్రౌండ్ లో ఉన్నటువంటి మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి లీడర్, స్ట్రాంగ్ లీడర్. మీరు వరంగల్ మీటింగ్ లో డయాస్ మీద కేటీఆర్ గారు ఫోటోలు పెట్టారు అని అంటే, కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మిగతా హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఈ బాధ్యతల్లో లేరు కాబట్టి ఆ ఉద్దేశంతోనే 2 ఫోటో మీకు జస్ట్ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా. కేటీఆర్ గారికి ఆ బాధ్యత లేకపోతే అది కూడా పెట్టేవాళ్ళం కాదు. నేను కేసీఆర్ కూతుర్ని కదా, నేను ఎమ్మెల్సీనే, తాతామాది ఎమ్మెల్సీఏ, మీ ఇద్దరు ఒకటేనా అని అట్టేనట్టున్నారు అట్లా. చెప్తున్నా ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. కవిత ఏం తక్కువ కాదని ఆమె అభిప్రాయం, నేనేం తక్కువనా, నేను జాగృతి సంస్థలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడలేదా, విశ్వవ్యాప్తం చేసిన తనకు హరీష్ రావు గారికి మొత్తం రోజు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. అన్నిటికంటే విఠల్ గారు ఇంట్లో మీకు సంబంధించిన పాయింట్ ఒకటి ఉంది, నన్ను జైల్లో వేసిన బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది అనేది పొలిటికల్ గా మీకు బీఆర్ఎస్ కి ఇద్దరికి డ్యామేజ్ అయ్యే అంశం అది. దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు? దీన్ని మనం కవితమ్మ లెటర్ మీదనే మనం మాట్లాడుకుంటున్నాం అన్న. చాలా స్పష్టంగా ఏంటంటే తన స్టాండ్ ఏంటంటే బీజేపీని టార్గెట్ చేయాలి, రేవంత్ రెడ్డి ఏమనొద్దు. అందులో తను మెన్షన్ చేసింది కదా ఎక్కడో, ఏ కారణం చేతారో నాకు తెలియదు. గతంలో రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఒక కంపెనీలో పార్ట్నర్స్ డైరెక్టర్ లాంగ్ బ్యాక్ 2012లో పార్ట్నర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉండొచ్చు, తప్పు పట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారిని ఏమనందుకు దర్శించారు, ఉండొచ్చు తప్పి, రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారిని అనద్దు అనేది తన ఇంటెన్షన్ ఉండొచ్చు, బీజేపీని ఉతికి పాడేయాల్సిన తన ఇంటెన్షన్ ఉండొచ్చు, తన లైన్ అది ఉండొచ్చు. కానీ ఒక మాట ఏంటంటే, ఈ మాటలు బయట వాళ్ళు మాట్లాడితే, కవితమ్మ కాబట్టి బతికిపోయింది, బయట వాళ్ళు ఇంకెవరన్నా మాట్లాడి ఉంటే 24 hours సస్పెండ్ అవుతారు. ఈవెన్ రైట్ ఫ్రమ్ నరేంద్ర గారి నుంచి తీసుకుంటే, విజయశాంతి గారు తీసుకుంటే, ఈటల రాజేందర్ గారి వరకు తీసుకుంటే
24 అవర్లో సస్పెండ్ రైట్ విఠల్ గారు, ఇదే అంశంపై మాట్లాడదాం. అంటే కవిత లేఖ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆమెతో ఈ లేఖ రాయించారు. రేపు కవిత పార్టీ పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. ఇలాంటి కొత్త కొత్త అనుమానాలు, కొత్త కొత్త డౌట్లని బీజేపీ రేకెత్తిస్తుంది. రఘునందన్ ఉపేంద్రగానే కామెంట్ చేశారు ఈ విషయానికి సంబంధించి. దీనికి సంబంధించి అసలు కాంగ్రెస్ వెర్షన్ ఏంటి? ఈ లేఖ వెనుక కాంగ్రెస్ ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నారా? ఇదే అంశంపై మాట్లాడదాం. చరణ లేఖపై డిబేట్ కంటిన్యూ అవుతుంది. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నారు. మధు గారు, తాతా మధు గారు చెప్పింది విన్నారు, విఠల్ గారు చెప్పింది విన్నారు. తాతా మధు గారు లేఖనే కవిత రాయలేదేమో అని ఒక అనుమానంలో, ఇంకా అదే అనుమానంలో ఉన్నారు. కవిత క్లారిటీ ఇస్తే కానీ తాతా మధు గారికి క్లారిటీ వచ్చేలా లేదు. కానీ విఠల్ గారికైనా, కాంగ్రెస్ పార్టీకైనా, ఈవెన్ నాకైనా, మిగిలిన వాళ్ళకి అందరికైనా ఇది కవిత రాతలాగే కనిపిస్తుంది, కవిత రాసిన లేఖలాగే అనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే లేఖ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడనేది ప్రధాన అలిగేషన్. కవితతో పార్టీ పెట్టిస్తారు, ఆ తర్వాత షర్మిలలాగే, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసుకుంటారు వచ్చే ఎలక్షన్ తర్వాత, ముందో వెనక ముందు ఏదో అనేది ఒక వ్యూహం ఏదో నడుస్తుంది. తద్వారా బీఆర్ఎస్ని చీల్చాలి, లేకుంటే ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలి. అంటే రేవంత్ రెడ్డి చాలాసార్లు బహిరంగంగా కూడా చెప్పారు ఆ కుటుంబంలో ఏదో విభేదాలు ఉన్నాయి, బావకు బామ్మడికి పడట్లేదు, ఇంకా కేసీఆర్ను చంపి ఆ సీట్ ఎక్కుతారని అటువంటి వాటిని కూడా వాడారు. అవి నేను వాడను. అయితే ఆ నేపథ్యంలో మీ మీద అందరి చూపు కొంచెం మీ కాంగ్రెస్ పార్టీ వైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఎక్కువగా అనుమానపు చూపులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అంటే ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారికి కానీ, కల్వకుంట్ల కుటుంబంతో కానీ, బీఆర్ఎస్ పార్టీతో కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి సంబంధం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్న లోపాయకారికి ఒప్పందం. ఎందుకు లేదు కౌశిక్ గారు? ఉంది సంబంధం ఉంది. నేను చెప్తాను, నేను చెప్పాక మీరు చెప్పండి సంబంధం ఏముందో నేను చెప్తాను. కల్వకుంట్ల కుటుంబానికి చెందిన రమ్యారావు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కల్వకుంట్ల కుటుంబానికి చెందిన ఉమేష్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆల్రెడీ మీకు సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కంటే ముందే ఉన్నాయి. ఇంకా అట్లా చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందే ఉన్నాడు ఉమేష్ రావు. కంప్లీట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఎలకతుర్తి సభ 27వ తారీఖు జరిగింది. ఎలకతుర్తి సభ అప్పుడే ఈవినింగ్ డిబేట్ అప్పుడు అందరం మాట్లాడుకున్నాం. ఆ సభలో వెనక బ్యాక్గ్రౌండ్లో కేటీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నది. అదే కాకుండా అంతకన్నా ముందు ఒక ఈవినింగ్ నేను ఒక డిబేట్కి వచ్చిన ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నా పక్కనే ఉండే, ఆయనకే ఫోన్ వచ్చింది, వంశీధర్ రావు, రేపు ఎవరు ఫ్లెక్స్లు ఏ వేసినా ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ తప్ప కవిత గారు కానీ హరీష్ కానీ వేయద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ నేను. తర్వాత ఏమైంది, మే 1వ తారీఖు నాడు మేడే రోజు కల్వకుంట్ల కవిత గారే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల సామాజిక న్యాయం అన్ని అన్ని మాట్లాడిన తర్వాత నేను 40 నియోజకవర్గాలు తిరిగినా, 6 నెలల పాటు జైల్లో ఉన్నా, ఇంకెంతకాలం జైలు ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ నా మీద వచ్చిన వ్యాఖ్యలు ఖండిస్తారేమని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పి మాట్లాడాను. మే 2వ తారీఖున ఆమె లేఖ రాసిందని చెప్పి మనం ఇలా చూసినాం. మా మీడియా చైర్మన్ 14వ తారీఖు నాడు తను కూడా మాట్లాడింది. తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు 3వ తేదీ రోజే మీకు సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీ పేపర్ అని వాళ్ళు ఎవరు రఘునందన్ రావు ఏదో అన్నాడు, అందులో వచ్చిందట లేఖ. ఇక్కడ కాదు, అది అందరికి తెలిసిందే. అదే అరే మనకు కాదు, మీడియా వాళ్ళకి సంబంధించి చాలా మంది చైర్మన్ రాష్ట్ర విషయం తెలుసు, వాళ్ళు ఒక్కొక్కరు గంట సేపు లైవ్ ఇచ్చింది కూడా మనం చూసినాం. అవును. కాబట్టి దీని వెనక కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీలో పొత్తుకు కల్వకుంట్ల కవిత గారు అడ్డొస్తూ ఉంది. కాబట్టి అడ్డు తొలగించుకోవాలంటే ఇప్పుడే తొలగించుకోవాలా. అది చివరి మీద తొలగించుకుంటే అది నష్టమే అవకాశం. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు మాట్లాడుకున్న లేఖను బయటకు రిలీజ్ చేశారు. కాబట్టే ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చీమ చిట్టుకున్న కేటీఆర్ గారు బయటకు వస్తారు, హరీష్ రావు గారు మాట్లాడతారు, లేకపోతే కల్వకుంట్ల కవిత గారు అమెరికాలో ఏముంది ఒక్క మెసేజ్ పెడితే అయిపోద్ది కదా. నేను 24 అవర్స్ దాటిపోయింది, 30 గంటలు దాటింది, రాసింది. కాబట్టి అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగిందంటే ఇంటర్నల్గా ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కావచ్చు, ఇంకా రాజకీయాలు బంద్ చేసి అమెరికా పో, ఇదే నీకు ఇక పోటీ చేసేది నువ్వు ఉండొద్దని చెప్తే, మీరు నాకు చెప్పేది నేను రాజకీయాల్లో ఎంపీఏ చేసినా, ఎమ్మెల్సీ చేసినా, నెక్స్ట్ నేనే ఉంటా, మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేటీఆర్ గారు అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు అయితే వీళ్ళకి ఒక అనుమానం ఉంది, హరీష్ రావు గారు ఎక్కడ భారతీయ జనతా పార్టీ పోతారో ఒక అనుమానం ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారి లేఖలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుంది. కాబట్టి పొత్తు అవుతున్న పార్టీలకు ఎవరు పోరు కదా, మళ్ళీ కేసీఆర్ గారు నడుస్తుంది. ఎందుకంటే మనం తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు అయితే ఏకంగా అన్నమలైని తీసేసి వాళ్ళు ఏడీఎంకే చెప్పినట్టు నాగేంద్రని చేసిరు, అన్నమలై గారికి రాజ్యసభ ఇవ్వద్దని చెప్తే ఇయని పరిస్థితి. ఇక్కడ కూడా ఏంటంటే కేసీఆర్ గారు చెప్తే బండి సంజయ్ గారు మార్చారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి 10 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల కాలం అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ ఏకంగా భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో కూడా అజిత్ పవార్ ఇదే రకంగా అదే చెప్పబోతున్నా. అదే అయితే ఇక్కడ ఏంది కవిత గారిని ఇప్పుడు బయటికి పంపించే తరుణం కరెక్ట్ టైం అని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నాడు. కాబట్టి
ఆ లేఖ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడుకొని బయటికి పంపించారు. ఎట్లా ఇక్కడ అంటే కేసీఆర్ బయటకు పెట్టాడట మరి అంతేగా 2వ తారీఖు వేసిన లేఖ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి పొత్తు ఉంటదంటే హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో పోడు. ఈ టైంలో కేటీఆర్ గారు అధ్యక్ష చేసినా హరీష్ రావు గారితో నష్టం ఉండదు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు లేఖ ఇటు రాసినారు, కవితకు కూడా కొన్ని రోజులు చూసి అవసరం ఉంటే బయటికి పంపిద్దాం ఒక ఆలోచన. భారతీయ జనతా పార్టీకి నాయకులు ఎవరు పోరిగా, ఎందుకంటే బీఆర్ఎస్ భారతీయ జనతా పొత్తు అయినప్పుడు కేసీఆర్ గారిని నడుస్తుంది కాబట్టి ఈటల రాజేందర్ గారు అధ్యక్షుడు గారిగా. అందుకే మన కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఈటల రాజేందర్ గారు. ఎందుకు తిట్టిండు మమ్మల్ని, మా మీద అసహనం ఎందుకు వ్యక్తం చేస్తుంటే ఈటల రాజేందర్ గారు అధ్యక్షుడు గారు, కేసీఆర్ గారు సూచించిన కిషన్ రెడ్డి గారు అని ఉంటారు, లేకపోతే ఇంకో కొత్త వ్యక్తి అని ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితిలో ఈటల రాజేందర్ గారు. అందుకే అన్న ఒక నిమిషం అయితే అందుకే టీకే గారు కూడా ఏమన్నారు, మా భారతీయ జనతా పార్టీ వీక్ చేస్తున్నాం ఆమె మాట్లాడారు. రఘునందనరావు గారు కాంగ్రెస్ పార్టీ అనుకుందని కూడా రేవంత్ రెడ్డి ఉందని లెక్క అంటున్నారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంటే వచ్చింది డీకే అన్న గారికి నష్టం, అదే రఘునందనరావు గారికి ఈటల రాజేందర్ గారికి నష్టము, కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి నష్టం లేదు, కేంద్రంలో అమిత్ షా నరేంద్ర మోడీ గారి నష్టం. ఈ డైరెక్షన్ లో నడుస్తుంది ఇది. విఠల్ గారు మా తమ్ముడు కౌశిక్ కొత్త పాయింట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బీజేపీని బీఆర్ఎస్ పార్టీని టెంటివ్లో కలిపేసిండు, పొత్తు కుదిరేసేసిండు. ఎన్నికలు ఎప్పుడు ఏదైనా చేస్తారు, ఇంకా ఎన్నికలు మీరు కూడా చేస్తారన్నా, మీరు కూడా కలిపేస్తారు. బహుజన రాష్ట్ర సమితి ఆమె పెట్టబోతుంది, దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. అదే చెప్తాను అదే ఒక మాట మొన్న అన్న మదన్న నువ్వు మాట్లాడదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి అన్న, మేము 8 సీట్లు గెలిచినాం, 35% ఓట్ బ్యాంక్ తోటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 57 అసెంబ్లీ సీట్లలో మాకు మెజారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు 8 సీట్లు గెలిచారు. ఒక్క సీటు గెలవదు ఎవరంటే 0 గెలవదు బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 15% 18% ఓట్ బ్యాంక్ ఉంది. బీజేపీకి ఏం అవసరం అన్నా బీఆర్ఎస్ తోటి కలిసి అవసరమైంది. రోజు రోజుకి ఎదుగుతున్నటువంటి పార్టీ వల్ల జాతీయ ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి చరిష్మా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ స్క్రీన్ పైన చూడండి, తెలంగాణ సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం అని. మరి ఇది తాతామది గారు ఇది వాళ్ళే ఆ ఫ్లెక్సీలు తయారు చేసుకొని సామాజిక తెలంగాణ కోసం అని పోయారా, పిలిపించారా, అది ఏంది మీరే చెప్పాలి. సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ లక్ష్యం కాదా, కవిత లక్ష్యం అది మీరు చెప్పండి మధు గారు. ఒక్క నిమిషము కళ్యాణ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవడో పెట్టిన వినండి ఒకసారి, నన్నే అడుగుతున్నా ఆన్సర్ చెప్తున్నా మీకు, ఆన్సర్ చెప్పేది. కేటీఆర్ గారు ప్రెసిడెంట్ అన్నారు, అక్కడ ఎవ్వరు ఫ్లెక్సీ లేదు, కేవలం కవిత గారి ఫ్లెక్సీ ఉంది అక్కడ. అందుకోసం నేను అదే చెప్తున్నా మీకు. అరే నేను చెప్పేది మీరు వినండి, వినకుండా మీరు మా చెప్తే ఎట్లా. నేను ఒక పక్కనేమో సోదరుడు కౌశిక్ ఏం లేదు, మొత్తం బండి సంజయ్ను, ఈటల రాజేందర్, లేకపోతే ఆయన పేరు ఏంటి మన కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ ఏం చెప్తే అది ఇంటారని వారు చెప్తున్నారు. ఈడ మళ్ళా వీళ్ళు కూడా అదే చెప్పారు గతంలో. బట్టి విక్రమార్క గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేవారు, ఎందుకంటే కేసీఆర్ తోని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ వీళ్ళు చెప్తారు. అంటే కేసీఆర్ గారే మొత్తం వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నారు 2 పార్టీలని. అట్లుంటుందా? ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతం ఉంది, వాళ్ళ ఐడియాలజీ ఉంది, వాళ్ళకు లీడర్షిప్ ఉంది, డిస్కషన్ ఉంటుంది. ఉత్తదానికే బట్టగాల్సి మీదేసి ఆయనకు ఒక ఆయన ముఖ్యమంత్రి రాకపోతే దానికి కేసీఆరే, ఒక ఆయన ఉద్యోగం ఉడితే దానికి కేసీఆరే, ఇంకొక ఆయన ఇంకోటైతే దానికి కేసీఆరే. ఎడుబడి కేసీఆర్ ని సెంటర్ లో తిప్పుతున్నారు. 2 మీరు అన్నది ఇప్పుడు ఫ్లెక్సీ వేసిరు అన్నారు. ఫ్లెక్సీ 100 వేస్తారండి. రేవంత్ రెడ్డి మీద 100 ఫ్లెక్సీలు, వీరుడు సూర్యుడు గొప్పోడు ఇదని వేస్తారు. అది అన్నిటికీ బాధ్యుడు అవుతారా? లేకపోతే ఈ సోనియా గాంధీ బొమ్మ రేవంత్ రెడ్డి బాధ్యుడు అవుతారా? అట్లుంటదా? తప్పు ఉంటుందా? ఒకసారి వేస్తారు, ఒకసారి ఎవరిష్టం వాడు. కార్యకర్తలు 100 ఫ్లెక్సీలు 100 పోస్టర్లు వేసుకుంటారు, దానికి ఏం సంబంధం? ఒక్కోసారి ముఖ్యమంత్రి గారి ఫోటోనే మరి వేయకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీలో. తప్పంటవా? ఎవడో లోకల్ కార్యకర్త నాయకుడు వేసుకుంటాడు, దానికి పార్టీ నిర్ణయం కాదు. మేము బాజాబ్తో చెప్తున్నాం, వరంగల్ మీటింగ్ లో 100% పార్టీ నిర్ణయం మేరకే పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఫోటోలు మాత్రమే ఉండాలి డయాస్ మీద అనేది పార్టీ నిర్ణయం. ఎందుకంటే దే ఆర్ ద పార్టీ లీడర్, వాళ్ళు పార్టీ నడిపిస్తారు. అట్లని హరీష్ రావు గారిని తక్కువ చేసి చూడము, కవిత గారిని తక్కువ చేసి చూడము, ఇతర నాయకులను తక్కువ చేసి చూడము. కానీ మా పార్టీకి మేము గౌరవంగా ఎన్నుకు కేసీఆర్ గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, వారు ఉండాలనేది అందరి యొక్క పార్టీ నిర్ణయం. అది
కానీ దానికి ఏదో విలేయద్దు వంశీరావు కాల్ చేసి మధు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు బాగా చెప్తున్నారు అంత అనుమానం లేదు, కానీ నాకు తెలిసినంత వరకు కేటీఆర్కు స్వాగతం పలకడానికి వెళ్ళినా, హరీష్ రావుకి స్వాగతం పలికేందుకు వెళ్ళినా, ఈవెన్ తాతా మధు అమెరికా నుంచి వస్తున్నప్పుడు స్వాగతం పలికేందుకు నాయకులు కార్యకర్తలు వచ్చినా వాళ్ళు ఫ్లెక్సీలో జెండాలో పట్టుకుంటే అక్కడ బీఆర్ఎస్ జెండాలు ఉంటాయి, అందులో కేటీఆర్ గారో హరీష్ గారో లేకుంటే కేసీఆర్ గారో ఎవరిదో ఒక ఫోటో ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కానీ అక్కడ చూస్తే మొత్తం కవిత ఫోటోలు, కవిత ఫ్లెక్సీలు తప్ప వేరే ఏం కనిపించట్లేదు. కవిత గారు దిగాక అక్కడ చూడండి సామాజిక ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చెప్పనా కళ్యాణ్ గారు, ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చెప్పండి మీకు మీ అందరికి చెప్తా. మా ఖమ్మం జిల్లా ఆంధ్ర బోర్డర్ లో ఉంది. కొన్ని ఫ్లెక్సీల మీద జగన్ మా బీఆర్ఎస్ వాళ్లే కార్యకర్తలు కొన్నిటి మీద జగన్ బొమ్మ వేస్తారు, కొంతమంది చంద్రబాబు నాయుడు బొమ్మ వేస్తారు, కొంతమంది రాజశేఖర రెడ్డి బొమ్మ వేస్తారు, ఇట్లా కొంతమంది రకరకాల బొమ్మలు వేసుకోండి. వాళ్ళందరూ మీ ఆపుతారు, మీరు మేము పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ మీటింగ్లలో మేము ఫ్లెక్సీలలో ఇట్లా ఒకటే ఫోటో పెట్టి చేసే కార్యక్రమం ఉంటే ఆమె అమెరికా నుంచి వస్తుంది, ఎవరైనా చేయొచ్చు. రేపు నేను వచ్చినా ఇంక మా కార్యకర్తలు ఎవరైనా చేయొచ్చు, ఇంకోళ్ళు వస్తే కాదు. మధు గారు కవిత గారిని స్వాగతం పలికేందుకు కేవలం కవిత గారి అభిమానులే వెళ్ళారా? బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అక్కడ అడిగే పెట్టలేదా? వెళ్ళరా? అసలు బీఆర్ఎస్ కి కవితకు సంబంధం లేదా? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వెళ్ళరు అంటే కాదా ఉండరు, అట్లా ఉండదు కదా. అట్లా మీరు ఎందుకు అట్లా డివైడ్ చేస్తారు దాన్ని? అట్లా కాదు. ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫ్లెక్సీలు బ్లూ కలర్ లో ఉన్నాయి, ఎల్లో లెటర్స్ ఉన్నాయి, ఎక్కడ పింక్ కలర్ లేదు. మరి మీరు అన్న మాటనే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి కవిత సారీ మాత్రం పింక్ కలర్ కనిపిస్తుందా? కవిత పాత ఫోటో అన్న ఇప్పుడు అక్కడ పింక్ కలర్ జెండా లేదు, రెండోది ఆడ బ్లూ కలర్ ఫ్లెక్సీ ఉంది, ఎమ్మెల్సీ అని ఉంది కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని కూడా బీఆర్ఎస్ కలర్ గానీ బీఆర్ఎస్ జెండా గానీ టీఆర్ఎస్ జెండా గానీ ఆ ర్యాలీలో అక్కడ మీటింగ్ లో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అంటే దాని అర్థాన్ని ఎట్లా తీసుకోవాలనేది కవితమ్మని ఉద్యమంలో చూసినటువంటి సీజే ఫెరోసియస్ లేడీ. ఇంతకుముందు నేను ఊరుకునేది లేదు, నేను రౌడీదాన్ని అని ఎక్కడ అన్నది, జగమొండిని రౌడీదాన్ని అన్నది. బహుశా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో తను జైలుకు వచ్చిన తర్వాత తనకి ఇవ్వాల్సిన గౌరవము పార్టీ అధ్యక్షులతో సహా వర్కింగ్ ప్రెసిడెంట్స్తో సహా ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వట్లేదని ఒక రకమైనటువంటి కవిత గారు ల్యాండ్ కాబోతున్నారు కాసేపట్లో. మీకేమనిపిస్తుంది అంటే ఆ వాతావరణం? ఇప్పుడు ఇది క్లియర్ అన్న రాసింది మాత్రం కవితమ్మ అనేది అర్థమైపోయింది. అక్కడ వాతావరణం చూస్తే ఈ లెటర్ రాసింది కవితమ్మని అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే అవసరమైతే మా నాన్ననైనా ధిక్కరిస్తాం, మా డాడీనైనా ధిక్కరిస్తాను, బహుజనుల కోసం సామాజిక పేరు ఏదైనా పెట్టుకుంటారా? ఇప్పుడు కవితమ్మ బిడ్డ బహుజన బిడ్డ అంటారా? కవితమ్మ బిడ్డ కేసీఆర్ బిడ్డని ఎవరైనా తను బహుజన కోసం కొట్లాడొచ్చు, నేను అది కాదు. కేసీఆర్ బిడ్డ బహుజన బిడ్డ అంటారా? కవిత గారు బతుకమ్మ ఆడినప్పుడే బహుజన బతుకమ్మ అని విమలకు వచ్చింది, బయట వచ్చింది కదా. రేపు కవితమ్మ కూడా బహుజన రాష్ట్ర సమితి పేరు పెట్టుకుంటే బయట నుంచి తీవ్రమైన విమర్శలు కూడా తను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. నీకేం సంబంధం అమ్మా బీసీల సమస్య? మీకేమనిపిస్తుంది అక్కడ వాతావరణం? మీకు సంతోషంగా ఉందా? మాకేం సంతోషం. మొత్తం కథ కర్మ క్రియ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, అమిత్ షా, నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, వీళ్ళ నలుగురు మధ్య నెక్స్ట్ కవిత గారు పార్టీ పెట్టినా కూడా కేసీఆర్ కావచ్చు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లోనే పార్టీ పెట్టబోతా ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు దీని ద్వారా తెలిసింది ఏంటంటే కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు, హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో పోరు, వలసలు భారతీయ జనతా పార్టీ పోయే అవకాశమే లేదు. ఇక్కడ ఫూల్స్ అయిందంటే ఎవరికి నష్టం జరగబోతుంది? ఈటల రాజేందర్ గారికి, డీకే అన్నకి, సంజయ్ గారికి, అరవింద్ గారికి తప్ప రఘునందనరావు గారు. మీకు లాభం జరుగుతుంది. రాజకీయాలు మాకు ముఖ్యం కాదు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం ముఖ్యం, వాళ్ళ రాజకీయాలు ముఖ్యం కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ వాతావరణంలో వాళ్ళ రాజకీయ నాయకత్వం కోసం కొట్లాడంతా హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోకుండా అడుగునే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారి రూపంలో జరగబోతా ఉంది. ఆ లేఖను అందుకే కేసీఆర్ బయట పెట్టిండు. కాబట్టి కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఖాయం, హరీష్ రావు గారు పార్టీ మారకపోవడు ఖాయం, దీని వెనకాల కిషన్ రెడ్డి గారు మంచి రాష్ట్ర అధ్యక్షుడు కంటిన్యూ అవడు ఖాయం. మేము 20 కోట్ల సభ్యత్వంగా భారతీయ జనతా పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి 20 రాష్ట్రాలలో వాళ్ళ అధికారంలో పార్టీ. ఒక్క ప్రాంతీయ పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలతోటి మేము నడుచుకుంటామా?
భారతీయ జనతా పార్టీ అంత తక్కువ చూస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ రాజకీయం చేయలేదు అరే, మీరు? ఏ- ఏం రాసిందే మీరు ఎట్లా రాజకీయం అరే, చేసినా ఏ- అందరూ ప్రతి చూసినా రాష్ట్రానికి కదా? రాష్ట్రానికి అజిత్ ఎన్ని పవార్ రాజకీయాలు అందరూ ఉంటాయి? చూసినా? ఆ నేచర్ కరప్షన్ పార్టీ చెప్పింది మీరే కదా? కరెక్ట్ ఒక్క నిమిషం. రాష్ట్రాలకు- అంటే విఠల్ గారు రాష్ట్రాలు- విఠల్ గారు గతంలో బీజేపీ చాలా కుటుంబ పార్టీలను ప్రాంతీయ పార్టీలను ఈ రకంగా విచ్ఛిన్నం చేసి కొన్నింటిని దెబ్బతీసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏదో చేస్తున్నారు అనేది ఆ మాట కాంగ్రెస్ పార్టీ సార్ చేయలేదా? హేమంత్ సోరెన్ కాంగ్రెస్ ఆ మాట పార్టీ కాంగ్రెస్ లేలే, పార్టీ హేమంత్ చేయలేదా? సోరెన్ వాళ్ళ బ్రదర్ ని కూడా భారతీయ జనతా పార్టీ ఆ తీసుకుంది. మాటకు చూడండి కాంగ్రెస్ జార్ఖండ్ పార్టీ- మాజీ ముఖ్యమంత్రి అవును. కాంగ్రెస్ ఒకటి కాదు, పార్టీ రెండు ఎన్ని కాదు. ప్రాంతీయ పార్టీలు నాగం చేసింది? కాంగ్రెస్ పార్టీ మాదాకు వచ్చింది. ఎందుకంటే అక్కడ ములాయం ఎన్ని సింగ్ పార్టీలు యాదవ్ చేసింది? కోడళ్ళు కూడా వాళ్ళు ఎంతో తీసుకున్నారు. మందిని ఒక్కరు కాంగ్రెస్ కాదు పార్టీ తరతరాలు అజిత్ చేసింది. పవార్ శరద్ పవార్ మాతో సంబంధించి పాటు- అజిత్ పవార్ మీరు చూడండి ఒక్కరు మాతో ఇద్దరు కాదు, ఎవరైనా 100 వస్తే ఎగ్జాంపుల్ కలిసి చెప్పగలుగుతాం. మహారాష్ట్రలో ఏకనాథ్ కళ్యాణ్ సింగ్ గారు. వచ్చిండు, మా పార్టీలో వచ్చిండు. మాకు అనుబంధంగా ఉంది. తప్పేందన్నా? వాళ్ళు మా సిద్ధాంతం నమ్మి ఒకవేళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇంకెవరైనా వస్తే వద్దంటదా భారతీయ జనతా పార్టీ? తీసుకోవడం వేరు. ఒక నిమిషం మధు గారు చెప్పండి, మీరేదో చెప్తున్నారు. ఇక్కడ వాతావరణం అయితే అక్కడ వాతావరణం చూస్తే అందరికి కవిత ఏదో బాంబు పేల్చబోతున్నారు. ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత ఆమె లేఖ నేనే రాసా అని చెప్పబోతున్నారు. ఆ వాతావరణం అలానే ఉంది అని విఠల్ గారికైనా ఎవరికైనా అనిపిస్తుంది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ కవిత గారి విషయము డిస్కషన్ అది. ఇప్పుడు విఠల్ గారు కూడా అంతో ఎంతో సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. వారు మాట్లాడితే కుటుంబాలను కొత్తగా బీజేపీలో వేరు కాబట్టి ఇప్పుడు బీజేపీని ఎక్కువ పొగడాలి కాబట్టి నాకేం అభ్యంతరం లేదు విఠలన్న మాట్లాడితే. నేనేమంటున్నా అంటే కుటుంబ పాలన కంటే వ్యక్తి స్వామ్యం అనేది మోర్ డేంజరస్ టు ఇండియన్ డెమోక్రసీ. ఇవాళ మోడీ అనేటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ డిక్టేట్ చేస్తున్నాడు మొత్తం టోటల్ గా. బీజేపీ పార్టీ అనేది మోడీ ఫేస్ తోనే ఉంది తప్ప ఆర్ఎస్ఎస్ భావజాలము సిద్ధాంతం బేస్ మీద నుంచి ఎప్పుడో పక్కకు తప్పుకుంది. ఇలా మోడీ ఏది చెప్తే అదే జీ హుజూర్ అనే పరిస్థితి ఉంది బీజేపీ పార్టీలో. మోడీ లేకుండా ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఉంది. మోడీ లేకుండా బీజేపీ పార్టీ మనుగడ కష్టంగా ఉంది. దాని గురించి చర్చించడు. ఎంతసేపటి కుటుంబ కేసీఆర్ లేకుండా మీ పాలన పార్టీ ఉంటాదే ఎవరైనా అంతేనే. కేసీఆర్ లేకుండా కేసీఆర్ చుట్టే కదా మీ పార్టీ. మేము బాజాప్తో చెప్తున్నాం అన్న. కేసీఆర్ చుట్టే మీ పార్టీ కదా. మధు గారు ఇక్కడ కేసీఆర్ చుట్టూ పార్టీ, అక్కడ దేశానికి రాహుల్ గాంధీ అని దేశానికి రావాలి కదా. ప్రధానమంత్రి డెఫినెట్ గా తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్, పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ సహజంగా ఉంటది. అట్లానే డెమోక్రటిక్ సిస్టమ్ లో లేదా? కుటుంబ పాలన అంటే కుటుంబం అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా పేటెంట్ ఫర్ నెహ్రూ ఫ్యామిలీ. ఇవాళ మమతా బెనర్జీ ఆమెదే, కరుణానిధి తమిళనాడు నడుస్తుంది, శరద్ పవార్ మహారాష్ట్ర నడుస్తుంది, మీరు ఇక్కడ ములాయం సింగ్ మహారాష్ట్ర మన ఉత్తరప్రదేశ్ నడుస్తుంది, లల్లూ ప్రసాద్ బీహార్ నడుస్తుంది. ఈ యొక్క కేసీఆర్ గారు అని కాదు, ప్రాంతీయ పార్టీ ప్రధానమంత్రి ఉన్నంత వరకు మోడీ గారి హోదా ఉంటది. రేపు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొత్త ప్రధానమంత్రి ఉంటది. మీరు ఓడిపోయినా మీదే నడుస్తుంది కదా. మీరు పార్టీ ఓడిపోయినా కేసీఆర్ గారితో నడుస్తుంది. మా భారతీయ జనతా పార్టీ అంటుండదు. ప్రధానమంత్రి మారిన ఎవరు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళది నడుస్తుంది. దీని మీద మనం చర్చ పెట్టి మన టైం వేస్ట్ చేసి, ఎందుకంటే లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీ డిఎన్ఏ అనేటువంటిది డెఫినెట్ గా ఆ పార్టీని ఎవరు స్థాపించారో ఆ పార్టీ యొక్క వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఐడియాలజికల్ బేస్ కరెక్ట్. మీరు అన్నది ప్రాంతీయ పార్టీలు అనేది వ్యక్తి స్థాపించింది, ఎవరు స్థాపిస్తే వాళ్ళ పేరు మీద నడుస్తాయి, వాళ్ళ పేరు మీద ముందుకు పోతుంటాయి. ఎన్టీ రామారావు ఒక్క నిమిషం, అదే చెప్తున్నాను, అలానే నడుస్తాయి. మధు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క నిమిషం, అలానే నడుస్తాయి. అలాంటి ప్రాంతీయ పార్టీల్లో దాదాపు 90% ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి చీలికలు వచ్చాయి. అది ఇక్కడ కూడా రాబోతుందా? ఏం జరగబోతుంది ఇక్కడ? అయ్యో మీకు అన్నట్టు జాతీయ పార్టీలలో కూడా చీలికలు వచ్చిన సందర్భం కాంగ్రెస్ పార్టీలు రాలేదా? అట్లనద్దు మనం. ఎందుకంటే కుటుంబంలో చీలికలు చాలా తక్కువ. జాతీయ పార్టీలు కుటుంబ పార్టీలు కావు కదా, అందుకోసం. ఎందుకు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలలో చీలికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో 16 గ్రూపులు అయిపోయి మళ్ళా కలిశారు, పోయారు. అట్లా శరద్ పవార్ ఎక్కడి నుంచి వచ్చాడు, మమతా బెనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, కుటుంబ పార్టీల్లో కుటుంబంలో వైఎస్ఆర్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పిల్లలే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన మొగ్గలే కదా ఇవన్నీ కూడా. అట్లా మీరు అట్లా చెప్పొద్దు. ఐడియాలజికల్ బేస్ మీద ఉన్న పార్టీ ఐడియాలజికల్ ఉందా ఈ రోజు అనేది క్వశ్చన్. ఇప్పుడు షర్మిల లాగా కవిత కాబోతున్నారు, కవిత పార్టీ పెడతారు, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అనేది లాంటి వాళ్ళు అంటున్న మాట. మీరేం చెప్తారు? విఠలన్న అట్లా కోరుకుంటున్నా ఆయన. ఎందుకంటే తప్పేం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు, మాకు అపోజిట్ పార్టీలో ఉన్నాడు కాబట్టి సంక్షోభం రావాలని కోరుకునేటువంటి వాళ్ళు కోరుకునేటువంటి ఆ స్వేచ్ఛ వాళ్ళకు. ఒక్క నిమిషం మీరంతా లైన్ లోనే ఉండండి. శంషాబాద్ కాడ ఏం జరుగుతుందో ఒకసారి వెళ్దాం, అక్కడికి వెళ్ళొద్దాం. అక్కడ మా ప్రతినిధి ఉన్నాడు కర్ణాకర్.
శంషాబాద్ దగ్గర ఉన్న ఏంటండి? వాతావరణం ఏంటి, ఆ ఫ్లెక్సీలు ఏంటి, ఆ హంగామా ఏంటి, ఒకసారి మా ప్రతినిధి కర్ణాకర్తో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కర్ణాకర్ ఏంటి, శంషాబాద్లో మరికొద్ది నిమిషాల్లోనే కవిత గారు అమెరికా నుంచి ల్యాండ్ కాబోతున్నారు. ఆడ జనం కూడా కొంచెం పెరిగినట్లు కనిపిస్తున్నారు, జన సందోహం పెరిగింది. ఏమంటున్నారు నాయకులు కార్యకర్తలు, ఏమంటున్నారు? సామాజిక తెలంగాణ లక్ష్యం అంటున్నారు. అక్కడ ఎక్కడ టీఆర్ఎస్ కారు పార్టీ, కారు గుర్తు కానీ, కేసీఆర్ ఫోటో కానీ, టీఆర్ఎస్కు సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే ఆనవాళ్ళు ఏవి కనిపించట్లేవు. కవిత పాత ఫోటో కాబట్టి అదేదో పింక్ కలర్ కనిపిస్తుంది తప్ప ఇంకెక్కడ పింక్ కలర్ కూడా పెద్దగా లేదు. ఎలా చూస్తారు అక్కడ వాతావరణాన్ని? ఎంతసేపట్లో ల్యాండ్ అవుతారు కవిత గారు? మరో 10 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. ఇమిగ్రేషన్ చెకింగ్ కోసం ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం. చాలా స్పష్టంగా చెప్తున్నారు తెలంగాణ జాగృతి నేతలు కావచ్చు, లేకపోతే తెలంగాణ జాగృతి నేతలు కావచ్చు, లేకపోతే కవిత అభిమానులు కావచ్చు, ఎక్కడ కూడా ఇందాక మీరు చెప్పినట్టు బిఎస్ జెండల్ కావచ్చు, కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ కవిత, అది కూడా ఒకటే నినాదం, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఇది కవిత ఖచ్చితంగానే లేఖ రాసిందన్న స్పష్టత ఈ యొక్క వాతావరణాన్ని చూస్తే మాత్రం కలుగుతుంది. కాకపోతే కవిత వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కవిత ఎందుకు కేసీఆర్కు లేఖ రాయాల్సి వచ్చింది, ఎందుకు కేసీఆర్ను నిలదీయాల్సి వచ్చింది, ఎందుకు కేసీఆర్ సందేహాలు, కేసీఆర్ యొక్క వైఖరి పైన సందేహాలు వ్యక్తం చేయాల్సి వచ్చింది, ఇటువంటి అంశాలపై కవిత ఏం చెప్తుంది అన్నది ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక 10-15 నిమిషాల్లో ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కవిత అమెరికా వయా దుబాయ్ నుంచి వస్తున్న ఫ్లైట్ ల్యాండ్ అయింది. మరొక 10-15 నిమిషాల్లో ఇమిగ్రేషన్ చెకింగ్ తర్వాత కవిత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడి వివరాలన్నీ కూడా తెలిపే అవకాశం. మనం ఇంత క్లారిటీగా, సరే మీరు చెప్పినా, విఠల్ గారు చెప్పినా, అక్కడ వాతావరణం చూస్తున్నా కవిత గారే ఈ లేఖ రాశారు అనేది క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఆ హంగామా టీం కవిత, జాగృతి పేరు కూడా అక్కడ ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. టీం కవిత, టీం అంటున్నారు, టీం కవిత అంటున్నారు. ఇంతకుముందు జాగృతి అనేది వచ్చేది తెలంగాణలో, లేకుంటే భారత జాగృతి అని కనిపించేది, అది కూడా లేదు ఇప్పుడు. అంటే జాగృతిని కూడా ఆమె పక్కకు పెట్టినట్లు కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ఏ కాదు, జాగృతి పేరు కూడా అక్కడ లేదు. మరి ఎందుకు ఆ నాయకులు కార్యకర్తలు అక్కడికి వచ్చిన జాగృతి వాళ్ళంతా ఆల్మోస్ట్ జాగృతి వాళ్ళే, కానీ జాగృతి జెండా కూడా లేనట్టు కనిపిస్తుంది అక్కడ. వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు చెప్పినట్టు తెలంగాణ జాగృతి కూడా ఎక్కడ కనిపించట్లేదు. నిన్న లేఖ లీక్ అయినప్పటి నుంచి కూడా చాలా స్పష్టంగా కవిత వేరే పార్టీ పెట్టబోతున్నారని, వేరే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి చాలా స్పష్టంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి వేరే రాజకీయ పార్టీ ఏమై ఉంటుంది, జాగృతి నుంచి కూడా పక్కకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మన చాలా మంది ఉన్నారు. ఏంటంటే అసలు ఎక్కడ మీరు తెలంగాణ జాగృతి అక్కడ బీసీ కులాలు మీ బ్యానర్లలో ఎక్కడ కూడా తెలంగాణ జాగృతి కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. అసలు పార్టీ మీటింగ్ అదే అక్క యూఎస్ బై వస్తుంది కాబట్టి జాగృతి అధ్యక్షురాలు కదా, పార్టీ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ పింక్ కలర్, పింక్ మొత్తం జాగృతి అధ్యక్షురాలు కదా, అది కూడా లేదు కదా. అడగండి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కదా వచ్చేది, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. మీరు కూడా జాగృతి అధ్యక్షురాలని కానీ, జాగృతి పేరు కానీ ఎక్కడ బ్యానర్లలో కానీ, ఫ్లెక్సీలో ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకని? చేస్తాము. అది ఇప్పుడు ఏంటంటే మనం రిసీవింగ్కి వచ్చినాము, అక్క ఒక 4-5 డేస్ అవుతుంది కాబట్టి రిసీవింగ్కి వచ్చినామన్న అక్క ఆదేశాలతోటి మనం ఏదైనా ఇప్పుడు పార్టీ ప్రోగ్రామ్ ఇట్లా చేసుకుంటాము. ఇప్పుడు ఏదైతే ఆ లేఖ గురించి ఆ ఇష్యూ నడుస్తా ఉంది, కంపల్సరీ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ ఉన్న తర్వాత అన్ని క్లియర్గా అక్కడనే చెప్తే, అక్క నోటితో చెప్తే బాగుంటుంది కాబట్టి అక్కడనే చెప్పడం మంచిది. కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. అందువల్ల నిజం ఉందా? నిజంగానే కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? చేయాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు అది జాగృతి అధ్యక్షురాలు కాబట్టి కవిత చెప్తేనే బాగుంటుంది, అక్క చెప్తేనే బాగుంటుంది. అది ఇప్పుడు మనమే ముందుగా ఇంటి ఎందుకు అక్క చెప్తే అక్క నోటితో కవిత ఆదేశాలతోనే కవిత క్లారిటీగానే కనిపిస్తుంది అక్కడ వాతావరణం. అక్క నోటితోటే చెప్తే బాగుంటుంది, మేము చెప్తే బాగుండదు అంటూ కూడా జాగృతి నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా పార్టీ అయితే పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే సరే పక్కకు పోయింది, తెలంగాణ జాగృతి కూడా అక్కడ కనిపించట్లేదు. చరణ్ కౌశిక్ చెప్తున్నట్లు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి TBRS అనే ఒక పేరు కూడా ప్రచారంలో ఉంది. అది మీకు ఆ వాతావరణం కనిపిస్తుంది అక్కడ, వాళ్ళ మాటలు కానీ వాళ్ళ వాతావరణం కానీ చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎవరైతే, కవిత అభిమానులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కవితను రిసీవ్ చేసుకోవడానికి రావాలని చెప్పి ఈరోజు ఉదయం నుంచే
సందేశాలన్నీ వెళ్ళాయి, వాళ్ళందరికీ ఆహ్వానం వెళ్ళింది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ జాగృతి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కవిత అభిమానులు కావచ్చు ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ జాగృతి అన్న పేరు ఎక్కడ కనిపించట్లేదు. యథావిధిగానే కేసీఆర్ ఫోటో కావచ్చు, బీఆర్ఎస్ జెండాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి చాలా స్పష్టంగా కవిత ప్రత్యేక వ్యూహంతో ముందస్తు అనుకున్న ప్రకారమే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ జాగృతిని కూడా ఇక్కడ ఉపయోగించుకునే అవకాశం కనిపించట్లేదు. అందరూ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నట్టు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. మరో 10 నిమిషాల్లో కవిత ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి లేఖ ఆమె రాసిందా, ఆమె రాస్తే ఎందుకు కేసీఆర్ లేఖ రాయాల్సి వచ్చింది, కవిత రాజకీయ ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కవిత గారు వచ్చినట్లు కనిపిస్తున్నారు, ఒకసారి చూడండి కన్నాక. ఓకే ఓకే సార్, రైట్. కవిత గారు అక్కడ బయటకు వచ్చినట్లు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడే నినాదాలు కూడా ఇస్తున్నారు నాయకులు, కార్యకర్తలంతా కూడా. కొంత క్రౌడ్ కూడా కనిపిస్తుంది. కానీ నిజంగానే ఆశ్చర్యంగా అక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలమే, ఆమె జాగృతి కార్యకర్తలకే మెసేజ్లు, సందేశాలు వెళ్ళాయి రమ్మని. వాళ్ళే అక్కడ ఉంది కూడా తెలంగాణ జాగృతి నాయకులే వాళ్ళంతా. కానీ ఎక్కడ జాగృతి అనే ఫ్లెక్సీ కానీ జెండా కానీ, జాగృతి కూడా ఒక పతాకం ఉంది, అది కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి, ఏమై ఉంటుంది అంటే కవిత గారు మాట్లాడతారు, పార్టీ పెడతారా అని ఆ తెలంగాణ జాగృతి నాయకుని అడిగితే మేము ముందే చెప్తే బాగుండదు, ఆమె వచ్చి మాట్లాడతారంటూ కూడా ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చేశారు ఆయన. అంటే బహుశా తను ఒక 4-5 డేస్ అయింది అనుకుంటారా, 5 డేస్ అంతకన్నా ముందే ఇక్కడ వీళ్ళందరినీ ప్రిపేర్ చేసి ఎయిర్పోర్ట్కి రండి నేను వస్తున్నప్పుడు అని అందరిని ఆర్గనైజ్ చేసి వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఆమె పార్టీ పెట్టుకోవాలనుకుంటే ఎవరొద్దన్నా ప్రజాస్వామ్యంలో ఎన్నైనా పెడతారు, ఎన్ని పార్టీలు రాలేదు అంటే వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు. పెట్టుకోవచ్చు. ఇప్పుడు తనకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఫ్యాక్ట్ చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ తను అంటే అరెస్ట్ అయిన తర్వాత కొంత ఆదరణ తగ్గిందనేది తనకు తాను ఒక అభద్రతాతో భావంతో ఉంది. చాలామందికి ఆ మెసేజ్ ఉన్నది, పార్టీ కార్యకర్తలు ఉంది, బయట ఉంది. కాబట్టి ఇప్పుడు తను ఏం చేయాలి సరే, ఇప్పుడు పార్టీ ఆమె పెడుతుందా పెట్టట్లేదా అనేది ఒకటి హైపోథికల్ అయినా ఆమె కొద్దిసేపట్లో చెప్తారు. ఒకవేళ పెడితే, నిజంగానే పెడితే ఆమె పార్టీ, గతంలో మీకు తెలుసు తెలంగాణ సాధన సమితి నరేంద్ర ఉద్యమం కోసం పెట్టిన పార్టీ, అది పోయి బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది, టీఆర్ఎస్లో. తెలంగాణ తల్లి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి బీఆర్ఎస్లో విలీనం చేశారు. నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ పెట్టింది, వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డి చనిపోయారు, ఆయన కూడా యువ తెలంగాణ అని పెట్టి చాలా బాగా పార్టీలు అయితే ముందుకు తీసుకెళ్లారు, అది వర్కౌట్ కాలేదు. ఇట్లా పార్టీలు వచ్చాయిపోయాయి తెలంగాణలో చాలా. కవిత పార్టీకి ఏమాత్రం దానికి ఉంటుంది, ఎందుకంటే కవిత కేసీఆర్ కూతురు, మీరు ఇప్పుడే చెప్పినట్లు. ఆమె నినాదం బహుజన నినాదం, అంటే జనం రిసీవ్ చేసుకుంటారు. నేనేమంటున్నట్టేనా, మిగతా ఎవరు పెట్టినా అంత ఇంత చర్చ కూడా జరగదు. కేసీఆర్ కున్న ఆదరణ, కేసీఆర్ ఏ మాట కాబట్టి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కి రాష్ట్ర రాజకీయాల్లో వారి ముద్ర వరకు ఉంటుంది డెఫినెట్గా. తర్వాత వాళ్ళ పిల్లలకి కేటీఆర్ మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా డెఫినెట్గా మీడియాలో స్పేస్ ఉంటుంది, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవాళ కేసీఆర్ గారు బిడ్డ అనేది దాని చాలా సందర్భంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, అవును నేను దొరనే అని చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బయట ఎవరో విమర్శిస్తే దొర అనే వర్డింగ్ కి అంటే జనరల్ గా మనం దొర అనేది గిరిజనాల్లో కూడా కోయదొరలు ఉంటారు, రెడ్డి దొరలు ఉంటారు, వెలుమ దొరలు ఉంటారు, అది ఒక కాస్ట్ ఈక్వేషన్ గా చూడాల్సిన అవసరం లేదేమో. ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారికి ఎవరో ఇట్లా, ఎప్పుడు ఉద్యమ కాలంలో, ఇప్పుడు కాదు నేను చెప్పేది, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో నేను చూశాను ఆ రోజు, మీరు కూడా ఉన్నారు ఆ రోజు. అసెంబ్లీ సన్నిహితంగా ఉంటే ఒక ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఒక దొరన అనేటువంటి ఒక విమర్శ తీసుకొచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు అడ్మిట్ చేశారు, అవును నేను దొరనే అని. ఆ రోజులో సంగతి చెప్తున్నా నేను. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు బిడ్డగా వారు బయటకు వచ్చి మాట్లాడితే మాకు ఒక నాయకురాలు ఏ నినాదాన్ని ఎత్తుకోవచ్చు, తప్పు పట్టట్లేదు నేను. బట్ ఎవరు ఎట్లా ఆదరిస్తారు? ఇప్పుడు తనేమో కేసీఆర్ బిడ్డ అవుతుంది, నేను బీసీ బిడ్డని అనలేదు కదా, బహుజన బిడ్డని అనలేదు కదా. సహజంగా బహుజనులు కానీ బీసీలు కానీ ఆల్రెడీ నాయకులు ఉన్నారు. ఇంకొకటి భారతీయ జనతా పార్టీ ఏకంగా బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ ఏకంగా ఒకసారి ప్రకటించి ఉంది. ఇవాళ వీళ్ళు కూడా బీసీల కోసం 42% ఇస్తా ఉన్న సందర్భంలో ఇవాళ కవిత ఏ స్పేస్ తీసుకోవాలి, ఏమని ఎజెండా తీసుకుంటది? 42% నినాదమే తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టబోయే పార్టీ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అన్నట్టుగా ఇవాళ నేను బీసీ ముఖ్యమంత్రి చేస్తాను అంటదే. చరణ్ కౌశిక్ గారు, వాతావరణం మీకు ఎలా కనిపిస్తుంది? అక్కడ ఏదో ఇప్పుడే ఒక ఫ్లెక్సీలు మనకు కనిపిస్తున్నాయి కొన్ని, అక్కడెక్కడో మూలకు ఒక కేసీఆర్ ఫోటో, ఒక లేడీ, ఒక మహిళా నాయకురాలు తెచ్చిన
ఫ్లెక్సీలో మాత్రం కనిపిస్తుంది. ఆమె వేరే ఎవరో కేసీఆర్ కవిత ఫోటోతో ఒక మహిళా నాయకురాలు ప్రదర్శిస్తున్నారు అక్కడ. ఆమె కూడా జాగృతి కార్యకర్తే. చెప్పండి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పెట్టి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మేము బీసీలకు సంబంధించి కులగన్న చేసినాం 42%, మేము చేయడంతో జనగణనలో కులగన్న పెట్టాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గన విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కమిషన్ ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేసిన సందర్భం. మా ఓటు బ్యాంక్ గండికొట్టే ప్రయత్నంలో భాగంగా టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మా ఓట్లను గండికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ కవితతోటి పార్టీ పెట్టిస్తున్నమాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలే మెయింటైన్ చేస్తుంది. మీరు చూడండి, ఆంధ్రలో బీజేపీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ మీరు చూడండి. అదే కాకుండా పురంధేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీని పోటీ చేస్తారు. అదే వెంకటేశ్వరరావు గారు, అదే దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వరరావు టీడీపీలో వచ్చిన భారతీయ జనతా పార్టీలో ఉన్న పరిస్థితి. అదే కాకుండా మీరు చూసి ఉద్ధవ్ ఠాక్రే గారు వారు మన శివసేనలు ఉంటే మన్నడో రాజ్ ఠాక్రే గారు వేరే పార్టీలు, ఇప్పుడు ఇద్దరుగా సన్నదంలో ఒకటైన పరిస్థితి. రేపు కల్వకుంట్ల కవిత గారిని కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేర్చడం కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం. భవిష్యత్తు అవసరాలు చూస్తే కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడైనా కలుపుకునే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాధికారిక ఒప్పందంలో కల్వకుంట్ల కవిత గారు పెట్టి కాంగ్రెస్ పార్టీ నష్టమే ఇచ్చే పనులు భారతీయ జనతా పార్టీ చేస్తారు. రైట్ మధు గారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి కవిత గారితో బీజేపీయే పార్టీ పెట్టిస్తుంది అనేది కాంగ్రెస్ వాదన. దాని పేరు కూడా చెప్పేస్తున్నారు, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అట. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? అక్కడ జనం కూడా గ్యాదరింగ్ కొంత పెరిగింది. ఇప్పుడు డే 1 నుంచి ఇదే చర్చ జరుగుతుందండి. ఇప్పుడు లాస్ట్ 18 months రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మక్కై మా పార్టీని చంపడం కోసం, మా ముఖ్యమంత్రి గారిని పలసం చేయటం కోసం చేస్తున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఇంకొక పక్క బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా వీళ్ళే మద్దతు ఇస్తున్నారు, వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళ దాంట్లో బట్టి విక్రమార్క, వీళ్ళంతా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకర్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కేసీఆర్ గారి పేరులో ఉన్నారు, కేసీఆర్ గారితోనే మాట్లాడతారు, ఆయనతో మాట్లాడకుండా ఏ నిర్ణయాలు తీసుకోరని ఓ పక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తారు. మరి ఎవరు చెప్పినా కేసీఆర్ గారు చుట్టే చర్చ జరుపుతున్నారు. అంటే కేసీఆర్ గారు లేకుండా రాజకీయాలు లేవు, కేసీఆర్ గారు అనే వ్యక్తి లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవనేది వాస్తవం. ఇప్పుడు విఠల్ గారు మాట్లాడినా, సోదరుడు కౌశిక్ మాట్లాడినా అదే విషయాలు చెప్తున్నారు. బీజేపీకి టార్గెట్ బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ బీఆర్ఎస్ఏ. అందుకోసం బీఆర్ఎస్ పార్టీకి దాని యొక్క ప్రెజెన్సీ, దాని యొక్క రోలు, దాని యొక్క ఐడెంటిటీ, దాని యొక్క ఇంపార్టెన్సీ, దానికి అన్ని ఉన్నాయి. విఠల్ గారు కూడా ఇప్పుడే క్లియర్ గా వారు కూడా ఒప్పుకున్నారు, గతంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాడు కాబట్టి కేసీఆర్ గారి యొక్క రోల్ ని, కేసీఆర్ గారి యొక్క చరిత్రని, కేసీఆర్ గారు చేసిన కృషిని ఎవరు కూడా తెలంగాణ సమాజం నుంచి వేరు చేయలేరు, అంతవరకు గ్యారంటీ. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, కవిత గారు లెటర్ రాసింది కాబట్టి ఆ లెటర్ తోని ఇది అయిపోద్దని మా విట్లన్న చెప్తున్న పార్టీ పెట్టినట్టు, దాని జెండా పెట్టినట్టు, దాని బీసీలు యాక్సెప్ట్ చేయనట్టు ఎవరో చెప్పినట్టు నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా చరిత్ర చదువుకున్నాను. మీ కాన్సెప్ట్ తప్పు అని చెప్పడం కోసం నేను ఈ కామెంట్ చేస్తున్నా. ఎందుకు అంటే చరిత్ర పరిశీలిస్తే దొరలే బహుజనుల కోసం తన జీవితాలు త్యాగం చేసి ఉన్న భూములు పోగొట్టుకున్నటువంటి అనేక మంది దొరలు ఈ రోజు చరిత్రలో ఉన్నారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య అయినా, ఒక రావి నారాయణ రెడ్డి అయినా, లేకపోతే ఒక మంచిగంటి రామకిషన్ రావు అయినా, ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలు భారతదేశ చరిత్రలో ఉన్నారు. వాళ్ళ సొంత భూములు పోగొట్టుకొని ఫ్యామిలీని త్యాగం చేసి బడుగుల కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కాన్సెప్ట్, ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, మనం ఆ డిస్కషన్ చేయొద్దు. ఎందుకంటే ఒక కులం వాడే ఆ కులాన్ని ఉద్ధరిస్తారనే తప్పు. అందుకోసం నీ భావజాలం అనేది ఇంపార్టెంట్. అంటే కవిత గారి భావజాలం బహుజనం అంటే జనం నమ్ముతారా? నేను కవిత గారి గురించి ఇక్కడ చర్చ ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు కవిత గారు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే జనం నమ్ముతారా? అట్లా మీరు నమ్ముతారా? బహుజన ముఖ్యమంత్రి, మీరు మీ భాషలో బహుజన ముఖ్యమంత్రి కవిత గారు, కవిత గారు పెట్టే పార్టీ రేపు అధికారంలోకి వస్తే కవిత ముఖ్యమంత్రి, ఆ బహుజన ముఖ్యమంత్రి అని జనం నమ్ముతారా? కవిత గారి ఎపిసోడ్ పక్కా పెట్టండి మీరు అన్న దాంట్లో. ఎందుకంటే మీరు బీయింగ్ ఏ ఎడ్యుకేటర్, మీరు ఉన్నదాని కాన్సెప్ట్ ఏం చెప్పుకొస్తున్నారంటే, ఒక బీసీని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలని కవిత గారు చెప్తే బీసీస్ యాక్సెప్ట్ చేస్తారు. బీసీస్ యాక్సెప్ట్ చేస్తారా చేయరనేటువంటి విషయం ఇక్కడ కాదు. అంటే ఆ రోజు ఇప్పుడు మన కళ్యాణ్ గారు చెప్పారు, దేవేంద్ర గౌడ్ గారు, నరేంద్ర గారు, ఇలాంటి వాళ్ళు అందరూ పార్టీలు పెట్టారు. బట్ అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని
ఇష్టపడ్డారు. కేసీఆర్ గారు నేను అదే అంటున్నా మధు గారు, కేసీఆర్ వరకు చర్చ నేను ఓకే అదే చెప్తున్నా. మధు గారు అదే విఠల్ గారు కూడా కేసీఆర్ వరకు చర్చ ఓకే. అదే విఠల్ గారు కూడా కేసీఆర్ గారిని ఇష్టపడుతున్నారు, కేసీఆర్ గారు ఉద్యమకారుడు అంటున్నారు. అయితే బీయింగ్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ కేసీఆర్ గారు ఉద్యమాన్ని తక్కువ చేసి చూడట్లేదు. కానీ ఒక్క నిమిషం, కేసీఆర్ గారు ఉద్యమం తక్కువ చేసి చూడట్లేదు. కానీ కేసీఆర్ కూతురు కవితకే కేసీఆర్ వైఖరి నచ్చట్లేదు. అది కదా పాయింట్, అదే కదా సమస్య. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అది. నేను ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు మన డిస్కషన్ అంతా లెటర్ చుట్టూ తిరుగుతాను. అవును, ఇప్పుడు ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది అన్నారు. ఆవిడ వచ్చినాక మీకే చెప్పుది, అక్కడ చాలా ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో మీ 10 టీవీ కూడా ఉంది, చెప్తారు చెప్పదలుచుకుని నిజంగా చెప్తారు, చెప్పేది ఉంటే రేపటికాలు తెలిసిపోద్ది కదా. కానీ ఎందుకు మధు గారు అంటే కేసీఆర్ గారి వైఖరి, కేసీఆర్ గారి స్పీచ్, ఆ సభ నిర్వహణ తీరు ఇదంతా కవిత గారికి ఎందుకు నచ్చలేదు? ఒకవేళ ఈ లేఖ నిజమైతే, ఈ లేఖలో ఉన్న అంశాలు బయట ఉన్నవే. కవిత గారి లేఖ వదిలేద్దాం కొద్దిసేపు, బయట ఉన్న అంశాలే కదా ఇవన్నీ. కళ్యాణ్ గారు మీరే అన్నారు లేఖ నిజమైతే అనేటువంటి మాట. లేఖ నిజము 100% మా కవిత గారు నాతో చెప్పిందని మీరు చెప్పండి. ఆ లేఖని పక్కన పెడదాం, ఇవన్నీ బయట ఉన్న అంశాలే కదా. ఈ అంశాలన్నీ బయట జనంలో ఉన్నవే కొత్త. మీరు హైపోథెటికల్ క్వశ్చన్ మీద మాట్లాడు. మీరు కూడా కన్ఫర్మేషన్ గా కవిత గారు మీ ఛానల్ ఫోన్ చేసి ఎస్ నేనే ఈ లెటర్ రాశాను మా నాన్నగారికి అని మీకు కన్ఫర్మేషన్ ఇస్తే మీరు చర్చ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకు మధు గారు? నేను కాదు, నాకు చెప్పడం కాదు. కవిత గారు హరీష్ రావుకి, కేటీఆర్ కి, కేసీఆర్ కూడా ఏం లేఖ రాశారో ఇదేంటో తెలియట్లేదు. పాపం మీ బీఆర్ఎస్ నాయకులు కూడా దాసోశ్రావణ్, శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళతో మాట్లాడారు ఇంతకుముందు. వాళ్ళు కూడా దీనిపై రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు ముందుకు వచ్చారు, మాట్లాడతారు. అందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. మీకు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు, అందులో అనుమానం లేదు. కానీ ఏంటి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మీకు కన్ఫర్మేషన్ ఉంటే మీరు మాట్లాడే 100% నా టాపిక్ మీద ఎక్కడికైనా కన్ఫర్మేషన్ కొద్దిసేపట్లో వస్తుంది. కవిత గారు ఖచ్చితంగా మాట్లాడబోతున్నారు, మనకు సమాచారం ఉంది. ఆమె ల్యాండ్ అయి బయటకు వచ్చిన వెంటనే దీనిపై రియాక్ట్ కాబోతున్నారు. ఈ లేఖ తానే రాశాదని చెప్పబోతున్నారు మనకు తెలిసినంత వరకు. చెప్పండి కళ్యాణ్ గారు, మీరు అదే నిజమైన కన్ఫర్మేషన్ మీరు డిక్లేర్ చేయగానే మళ్ళీ పిలవండి చర్చకి, నేను వస్తున్నా. అప్పుడు తాతమ్మది ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుంది. రైట్. ఆ లేఖపై ఖచ్చితంగా బీఆర్ఎస్కి అయితే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది కవిత గారు రాసిన లేఖ కాదు. ఒకటి, ఆమె పార్టీ పెట్టబోరు. ఆమె ఒకటి మిమ్మల్ని అడగడం మర్చిపోయా, ఆమె బీఆర్ఎస్ నాయకురాలిగానే, ఎమ్మెల్సీగానే వచ్చే ఎన్నికల వరకు ఉంటుందని మీకు నమ్మకం ఉందా? అది ఒకటి మీరు చెప్తే వీళ్ళతో మాట్లాడతాను. 200% అండి. ఎందుకంటే నేను ఆవిడతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు కేసీఆర్ గారు కల్పించారు. నీ కౌన్సిల్లో మేము ఆవిడకి ఏం ప్రయారిటీ ఇస్తామో, ఆవిడ కూడా ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటది, ఎట్లా మాట్లాడుతుంది అనేది మాకు పూర్తిగా తెలుసు. ఎందుకు అని అంటే మనం బయట బట్ట కాల్చి మీద వేయడానికి చాలా వేయొచ్చు అండి, ఎవరి మీదనైనా వేయొచ్చు బట్టలు కాల్చి. అట్లా కాదు కదా ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ క్యాపబిలిటీస్ ఏందనేది విట్లన్నకు కూడా తెలుసు, ఎందుకంటే కలిసి పనిచేశారు. అట్లని కవిత గారు ఏదో ఉత్తానే వచ్చి ఏ సబ్జెక్ట్ లేకుండా, ఏమి ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా మేము రాజకీయాలు చేయట్లేదు. అమ్మకు ఒక ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. మాదన్న ఇప్పుడు కవితమ్మని కూడా ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే అయిపోయి లొల్లి పోతుంది కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే శాసన మండలి పక్ష నేత ఏదో ఒకటి చేస్తే గొడవ ఉండకపోవచ్చు. మీరు సజెస్ట్ చేయండి, బీజేపీ వాళ్ళు సజెస్ట్ చేయండి. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా కేసీఆర్ గారికి అంతా బీజేపీ వాళ్ళు చెప్తున్నారని. రైట్. మీ అంతర్గత పార్టీ మీరు ఏదైనా ఆమె పాపం అసంతృప్తి ఉంది ఏదో పోస్ట్ ఇస్తే అయిపోతుంది. మన కాంగ్రెస్ మిత్రుడు మన కౌశిక్ బ్రదర్ చెప్తున్నాడు, మొత్తం భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ లో బీఆర్ఎస్ నడుస్తుంది, కేసీఆర్ నడుస్తుంది, కేటీఆర్ నడుస్తుంది ఆయన చెప్తున్నారు. వారు మరి మీరేమో మన కాంగ్రెస్ కవిత గారు అసంతృప్తిగా ఉంది అనేది విఠల్ గారు అంటున్నమాట. నిజంగా ఏమైనా అసంతృప్తి ఉందా కవిత గారికి? ఉందా అన్న కవిత గారు అసంతృప్తిగా ఉన్నారా లేరా అనేటువంటి విఠల్ అన్న తెలియదు, నాకే తెలియదు. నాకు తెలిసిన కవిత గారు బ్రహ్మాండంగా చెప్పిన తర్వాత మాట్లాడుతూ అంటున్నారు. మధు గారు దాట వేస్తున్నారు ఈ అంశాన్ని మాత్రం. సరే, ఈ లెటర్ ఏంటి అనేది మనం చర్చిద్దాం. మధు గారు కవిత గారు రియాక్ట్ అయ్యాక మళ్ళీ మాట్లాడదాం మనం. అక్కడ ఉన్న జనం, కార్యకర్తలు, అక్కడ వచ్చిన జనసందోహం ఇదంతా చూస్తే మాత్రం మీకంటే వాతావరణం ఎప్పటిలాగే ఆమె అమెరికా వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఇదే వాతావరణం కనిపించిందా? ఇప్పుడేం కొత్తగా అనిపించట్లేదా మీకు అక్కడ? నన్ను అడుగుతారా? మిమ్మల్ని మధు గారు మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఎయిర్పోర్ట్ విజువల్ చూడలేదు, మీరు చెప్పేదాన్ని బట్టి చాలా ఆడ ఒక 1000 మంది వరకు కనిపిస్తున్నారు. అక్కడ ఎక్కడ బీఆర్ఎస్ జెండా లేవు, కేసీఆర్ ఫోటోలు లేవు, ఏదో ఒక మహిళా కార్యకర్త పెట్టుకున్నారు. నేను ఒకటేమంటున్నా, కవిత గారికి ఉన్న స్థాయికి నేను ఒక 1000 మంది రావడం అనేది మొత్తం మామూలు విషయం, అంతకన్నా పెద్ద ఇష్యూ కూడా కాదు. ఎందుకు అంటే తను కూడా తనకు ఒక నేపథ్యం ఉంది. ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉండి పనిచేసి జాగృతి స్థాపించింది, బతుకమ్మని ప్రపంచం అంతా తీసుకెళ్ళింది. ఇవాళ బతుకమ్మ ఆడుతున్నారు అంటే తన యొక్క కృషి ఉంది, గ్యారెంటీ 100% యాక్సెప్ట్ చేయాలి. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కూడా చెప్పట్లే ఆ విషయం, ఎందుకంటే లేనప్పుడు కూడా అదే విషయం ఆమెతో పాటు అగ్రీ అయ్యా నేను.
ఎందుకంటే ఒకప్పుడు బతుకమ్మ అనేటువంటిది బహుజనుల బతుకమ్మ అని చెప్పి మాట్లాడుకు ఊళ్ళలో ఎవడు బతుకమ్మ ఆడేవాళ్ళు కాదు, మమ్మల్ని కూడా ఎగతాళి చేసేవాళ్ళు. మేము అమెరికాలో బతుకమ్మ ఆడుతున్నాం అంటే మమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూసిండ్రు. మరి అది ఇవాళ అదే అమెరికాలో వేలాది మంది బతుకమ్మలు ఆడుతున్నారు, వేలాది మంది బతుకమ్మలతో ఆట పండుగ చేసుకుంటారు. దాని వెనకాల కవిత గారి కృషి ఉంది కదా, లేదని అంటలేదు. చరణ్ గారు, ఖచ్చితంగా అక్కడ వాతావరణం కవిత గారు కాసేపట్లోనే 5 నిమిషాల్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బయటకు వచ్చి ఆమె మాట్లాడతారని కూడా జాగృతి కార్యకర్తలు నాయకులు ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఏం మాట్లాడతారనేది మనం చూడాలి. ఈ లేఖకు సంబంధించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చాక బీఆర్ఎస్ మరింత క్లారిటీగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే నిజంగానే కవిత గారు ఒకవేళ పార్టీ పెడితే దానివల్ల కాంగ్రెస్కు నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా, బీజేపీకి నష్టమా అంటే ఏం చెప్తారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం కోసం మాత్రమే కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టిస్తూ ఉన్నారు. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఉండదు. నేషనల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ 70,000 కోట్ల కుంభకోణం చేసిన అజిత్ పవార్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆయన తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చిరనే భారతీయ జనతా పార్టీ నీతి జాతి గురించి మాట్లాడుకో. అదే కాకుండా హేమంత్ బిశ్వాల్ చరణ్ మీద ఈడీ కేసు అయిన తర్వాత వారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. సువేంద్ర అధికారి టీఎంసీ ఉన్న వారి మీద కేసు వారు తీసుకొచ్చి బీజేపీకి ఫ్లోర్ లీడ్ చేసిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి మీద కేసు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ 2 డైరెక్షన్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏది మా ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా కూడా జాతీయ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ల 2025 ఎలక్షన్ల ముందు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే దాదాపు 63 స్థానాలు జాతీయ స్థాయిలో తగ్గిన పరిస్థితి మనం చూసినాం. మొన్న బీసీల సంబంధించిన ఇష్యూను జాతీయ స్థాయిలో కులగణన చేసిన తర్వాత జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన ఉండాలని చెప్తే భారతీయ జనతా పార్టీ జనగణనలో కులగణన పెట్టిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా మొన్న జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి కూడా కామెంట్ చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అయినా మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చాలి. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ రావాలంటే చిన్న పార్టీలతో పొత్తు అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోతా ఉంది. గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఎందుకంటే జిహెచ్ఎంసీ బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. లింగోజ్ కూడా బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు భారతీయ జనతా పార్టీ ఎన్నుకుంటూ నడిపిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓటు చీల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అయినా కూడా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలో తెలంగాణ రాష్ట్రం రాబోతా ఉంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రియేషన్గా పాత్ర పోయి, ఎందుకంటే మీరు చూసారు డీలిమిటేషన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. అదేవిధంగా బీసీల జనగణన గురించి కూడా రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. రాజ్యాంగ రద్దు గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవిత గారితో తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పెట్టించబోతా ఉన్నారు. ఖచ్చితంగా అది తర్వాత మెర్జ్ అయ్యేది కూడా బీఆర్ఎస్ పార్టీలో. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మెర్జ్ అయ్యేదని చెప్పి ఏదో చెరిమిల స్టోరీ తీసుకొచ్చి మాకు పెడితే కాదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు చాలా రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. మీరు చూసిన జార్ఖండ్ లో భారతీయ అది కాదు కౌశిక్, దాకా చిన్న డౌట్, భారతీయ జనతా పార్టీ కవితో పార్టీ పెట్టిస్తున్నారు. మెర్జ్ అయితే బీజేపీలో ఉంది కానీ బీఆర్ఎస్ మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు చూసినారు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మహారాష్ట్ర మళ్ళీ కలిసిరు. ఇప్పుడు కుటుంబాలు వాళ్ళ ఉనికిని కోల్పోయినప్పుడు ఎప్పుడైనా కలిసే అవకాశం ఉండదు. ఎందుకు చూసిరు సమాజ్వాదీ పార్టీ సంబంధించి అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ పంచాయతీ అధికారాన్ని కోల్పోయి తర్వాత ఇద్దరు కలిసిన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ కోల్పోయే ఉన్నారు కదా. మళ్ళీ రేపు ఏదైనా కూడా బలహీన పడ్డప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్ ను భారతీయ జనతా పార్టీ ఆక్రమించే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఇట్లా పార్టీలు పెడుతూ వాళ్ళు రాజకీయంగా లబ్ధి జరుపుకునే ప్రయత్నం భారతీయ జనతా 2 రకాలుగా భారతీయ జనతా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బలపడుతూనే వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళ ఓట్లు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరైనా వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాడు, కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. కంక్లూడ్ చేయండి మీరు మధు గారు. నేను ఒక చిన్న కామెంట్ చేయదలుచుకున్నా. మిత్రుడు కౌశిక్ ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీ అంటే అక్కడ ఆంధ్రాలోనేమో బాబు, జగన్ అండ్ పవన్ అని చెప్తాడు, ఇక్కడేమో ఎన్ని ఈక్వేషన్స్ అని బాగానే చెప్తున్నాడు మంచిగా అన్ని ఈక్వేషన్లన్నీ. కానీ బాబు, జగన్, పవన్ అని ఆయన ఆల్రెడీ దానికి ఒక క్లారిటీ ఇచ్చాడు. కానీ అదే బాబు గారిని మరి లాస్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉపయోగించుకుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పోయి వీళ్ళు దండలేపించుకున్నారు, జేజేలు కొట్టించుకున్నారు. వీళ్ళు గెలిచిన తర్వాత కూడా వీళ్ళ మంత్రులు తెలుగుదేశం ఆఫీస్కి పోయి దండలేసుకొని జైలు కొట్టుకొని అక్కడ డ్యాన్సులు వేశారు. అంటే ఓ పక్కనేమో
తెలుగుదేశం పార్టీ బీజేపీకి బ్రాండ్ అంటే ఇక్కడ కాంగ్రెస్ బాబుతో కలిసి ఉందని. టీమ్ ఉంటుంది. ఎక్కడ కలిసినాం మేము? ఇక్కడ వస్తేనేమో మేము మన అసలు మేము తెలంగాణ ఎక్కడ కలిసినాం వస్తేనేమో అంటున్నాం. మీకు దయచేసి పోయి మీరు ఖమ్మం జిల్లాలో అరే, కొంతమంది మేము టీడీపీ 18 కార్యాలయాలకు వెళ్ళారు సార్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మేము నేను అదే బహిరంగంగా చెప్తా ఉన్నాం. చెప్తానండి. ఇప్పుడు చెప్పి ఇవాళ మీరు- ఖమ్మం మీరు సంస్కృతి చెప్తున్నారు రిప్రజెంట్ అని చెప్పేసి మీ మదన మంత్రులు- చెప్పిన ఇప్పుడు మీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీలు కూడా తుమ్మల చంద్రబాబు నాయుడు నాగేశ్వరరావు, బొమ్మేసుకుని చెప్పిండు, శ్రీనివాసరెడ్డి జగన్ గారు బొమ్మేసుకుని చెప్పిండు, తెలుగుదేశం రాజశేఖర్ బొమ్మేసుకుని చెప్పిన తర్వాత దండలు ఇదే వేస్తారు. ఖమ్మం జిల్లా ఈజ్ డిఫరెంట్. మీకు- ఖమ్మం మీరు జిల్లా పక్కనేమో రాజకీయాలు తెలుగుదేశం, బీజేపీ డిఫరెంట్ అని మీరే అంటారు. చెప్పిన ఇక్కడ తర్వాత మాత్రం మీరు మీ అంటారు. పార్టీలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. రైట్ రైట్